హాయ్ అండి. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏపీలో అంటే ఇప్పుడు దాదాపు ఆయన వచ్చి 150 రోజులు 250 రోజులు అయిపోయింది. ఇక ఆయన వచ్చి చేసే పథకాలు ఏం లేవు. ఒకటేమో తిరుపతి లడ్డు, ఇంకోటి ఏమో సిద్ధషిప్. ఈ రెండు మాటలే ఉన్నాయి తప్ప మిగతా పథకాలు ఇవ్వడం కానీ ఏమీ లేదు. సూపర్ 6 అన్నాడు. అంటే రెవెన్యూ లేని రాష్ట్రంలో నేను ఇంకా పథకాలు ఇవ్వాలంటే రెవెన్యూ జనరేట్ చేయాలి మొదటిగా అని అంటున్నారు కదా. ఎక్కడ చేస్తున్నారు? మేనిఫెస్టోలోనే సూపర్ 6 అని చెప్పి పథకాలు ఇచ్చినారు. దాంట్లో ఒక్కటైనా అమలు చేసినాడా? అంటే మొన్న దివాళీకి గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది కదా. లేదండి, గ్యాస్ సిలిండర్ వాళ్ళు లబ్ధిదారులకు అసలు లబ్ధి పొందలేదు. ఒక పైన మనకి రిలీజ్ చేసినాడు కానీ ఎవరికైతే రాలేదు. ఫస్ట్ థింగ్ అక్కడ హడావిడి ఏముండదు అంటే మొన్న అన్నట్టు తిరుపతి లడ్డు ఉంది, దాని గురించి పెద్ద తంత్రమైంది. ఇంకోటి సిద్ధషిప్ అన్నారు. ఇవి రెండు తప్ప ప్రజల గురించి ఆలోచించేది ఏం లేదా. వాలంటీర్లు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు వాలంటీర్లు లేనప్పుడు ఎలా ఉంది? వాలంటీర్లు ఉన్నప్పుడు ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే పింఛన్లు అయితేనేమి, వాళ్ళ ఆరోగ్య వ్యవస్థను కనుక్కోవడం దాంట్లోనేమి అన్నిట్లో మంచిగా ఉండేది. వాలంటీర్లు అంటే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్లు ఉండేది, ప్లస్ జనాలు కూడా చాలా మంచిగా వచ్చేది. కానీ వాలంటీర్ పోయిన తర్వాత ఇప్పుడు మనకి చాలా వరస్ట్ ఉంది సిచ్యువేషన్. ఏ పథకం కావాలన్నా సచివాలయం పోయాల్సి వస్తుంది. సచివాలయం వాళ్ళ డిమాండ్. మా దగ్గరకు వస్తున్నారు కదా, మేము తప్ప వీళ్ళకి ఆప్షన్ లేదు. మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడుక్కుంటేనే పని అయితే తప్ప ఇంకోటి కాదన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఉందండి. ఓకే, అంటే మీకు జగనన్న ప్రభుత్వం నచ్చింది కదా, జగనన్న ఎందుకు ప్రజల్లోకి రాలేకపోతున్నాడు అంటారు? అది ఇప్పుడు ఆయన మొదలు పెడతాడు. ఫిబ్రవరి లాస్ట్ వీక్ అని అన్నాడు కదా, ఆయన ప్రజల్లోకి వస్తాడు. ఆయన చూడండి 2.1 లోడింగ్ అన్నారు కదా, ఏమవుతుంది చూడండి.